ఆ సూర్య ఆనందితో అవన్నీ గుర్తొస్తే నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను? అవన్నీ గుర్తొస్తే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను కదా. ఇప్పుడు నేను చూస్తే అవన్నీ నాకు గుర్తొస్తాయి. అవన్నీ గుర్తొస్తే నేను నిందించడం ఎందుకు? ఇక్కడ ఉండడం ఎందుకు? అలా నిందిస్తే నువ్వు కూడా బాధపడతావు. అలా బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అలా అని చెప్పి నేను ఒకరి కారణంగా బాధపడలేను. జ్యోతి, నువ్వు పూజ అయిపోయినాకరా, నేను కారులో వెయిట్ చేస్తాను అని చెప్పి ఇక సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఇక జ్యోతి వెంటనే అమ్మవారికి నమస్కారం పెట్టి ఇక గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఆనంది జ్యోతి దగ్గరికి వచ్చి జ్యోతమ్మ అని చెప్పి పిలవాలి. ఇక జ్యోతి అలానే చూస్తూ ఉంటుంది. జ్యోతమ్మ, ఈ పొద్దు నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను. నేను తాంబూలం ఇస్తాను, నన్ను దీవించి జ్యోతమ్మ. ఏంటి జ్యోతమ్మ, నన్ను దీవించడం కూడా నీకు ఇష్టం లేదా? ఈ కుట్టిని దీవించడం నీకు ఇష్టం లేదా జ్యోతమ్మ అని అనగానే, ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తాంబూలం తీసుకోను అనడం పుణ్యశ్రీ లక్షణం కాదు. స్త్రీ ఆదిశక్తి రూపమైతే ప్రతి స్త్రీలోనూ ఆదిశక్తి ఉంటుంది. ప్రతి స్త్రీలోనూ అమ్మవారు ఉంటుంది. పర్సనల్ కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఇలాంటి సమయంలో అవి చూపించకూడదు. ఇవి కుట్టి నీ జ్యోతమ్మ ఆ తాంబూలం తీసుకుంటుంది అని చెప్పగానే ఇక ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే సీని దగ్గర ఉన్న పసుపుని తీసుకొచ్చి జ్యోతి కళ్ళకి రాస్తూ ఉంటుంది. తాంబూలం తీసుకో జ్యోతమ్మ అని చెప్పి జ్యోతికి ఇస్తూ ఉంటుంది. నన్ను ఆశీర్వదించి జ్యోతమ్మ అని చెప్పి తన చేతిలో అక్షింతలు పెడుతూ ఉంటుంది. సౌభాగ్యవతివై నిండు నూరేళ్ళు పసుపు కుంకుమతో చల్లగా ఉండి కుట్టి అని చెప్పగానే ఇక కుట్టి ఆనందపడుతూ జ్యోతి వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, కుట్టి ఎందుక కన్నీళ్లు అని చెప్పి జ్యోతి అనగానే ఇక మనసులో ఆనంది, నా కన్న తల్లి, నా పెంచిన తల్లి ఈ రోజు నా ముత్తైదులు అయ్యారు. ఆ శివయ్య నాకు ఇచ్చిన ఆనందానికి నాకు కన్నీళ్లు ఆగడం లేదు జ్యోతమ్మ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. నిన్నే అడిగేది కుట్టి, ఎందుకు ఆ కన్నీళ్లు అని చెప్పి జ్యోతి అనగానే, ఏం లేదు జ్యోతమ్మ, మనసులో ఉన్న ఆనందం బయటికి కన్నీళ్ళ రూపంలో వచ్చింది. నేను పిలవకపోయినా ఆ శివయ్య నిన్ను రప్పించేలా చేశాడు. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది జ్యోతమ్మ అనగానే ఇక జ్యోతి అలానే చూస్తూ ఉంటుంది. నా భర్త ఆరోగ్యం కోసం అమ్మ చెప్పినట్టు నేను అమ్మవారికి పూజ చేశాను, అమ్మవారికి పూజ జరిపిస్తున్నాను అని చెప్పి అమ్మ చెప్పగానే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి నా భర్త దగ్గర అనుకోకుండా ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. విచిత్రం ఏంటో చూసావా జ్యోతమ్మ, నేను మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను, అనుకోకుండా మీ అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ శివయ్య నాకు ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకునేలా చేశాడు. మరి సునంద గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా అని అనగానే, లేదు జ్యోతమ్మ, కోడలుగా కాదు పరాయి నుంచి కానీ ఆశీర్వాదం తీసుకున్నాను అని చెప్పి అనగానే, మనం ఎప్పుడు ఏ బంధంకి దగ్గర చేయాలో ఏ బంధంకి దూరం చేయాలో ఆ దేవుడికి బాగా తెలుసు అని చెప్పి జ్యోతి అనగానే ఇక ఆనంది అలానే చూస్తుంటుంది. నీలో నిజాయితీ ఉంది కుట్టి, నిజాయితీతో నేను నిలబడుతున్నావు. నీ స్థానంలో వేరే వాళ్ళు ఉండుంటే అత్త కాళ్ళ మీద పడు, భర్త కాళ్ళ మీద పడు, నేను చేసిన దానికి చెల్లించమని అడిగో బాణాలో చెప్పి ఇంటికి తీసుకుని అడిగేవాళ్ళు. కానీ నువ్వు మాత్రం నువ్వు చేయలేదు తప్పని చెప్పి నీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నావు. నీ నిజాయితీ ఏదో ఒక రోజు నిరూపణ అవుతుంది. నీ నమ్మకమే నిజమైతే నిన్ను ఇంట్లో నుంచి పొమ్మన్న మీ అత్తగారే నిన్ను ఇంట్లోకి తీసుకుని వెళ్తారు అని చెప్పగానే ఇక పద్మమ్మ సింహాది ఆనందపడుతూ చూస్తుంటారు. ఇక సునంద ఇంట్లో అందరూ అలానే కూర్చొని చూస్తుంటారు. ఇక జీవన సునందతో ఆనంద ఇచ్చిన వీటిని మీరు విసిరి కొట్టాల్సింది కదా అని చెప్పగానే ఇక శశికాంత్ చేతికి ఇచ్చిన వాటిని విసిరి కొట్టడం అంటే ఆనంద్కి ఇచ్చిన ఆ డబ్బు కట్టలు ఆ రోజు ఆనంద్ విసిరి కొట్టేది కదా, అంటే రెండు ఒకటే అంటావా? సందర్భంలో కావచ్చు, కానీ రెండు ఒకటే కదా. అందరికీ మంచిగా అర్థమవుతుంది, కానీ జీవనకి అర్థం కావడం లేదు. ఏంటి మామయ్య గారు ఇందులో అర్థం చేసుకోవడానికి? ఆనంద్ ఏం చేసినా సరే మీరైతే ఆనంద్కి సపోర్ట్ చేస్తారు కదా
అని అనగానే ఇక చైతన్య డాడ్ సపోర్ట్ చేసేది వదినని కాదు, న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు. ఏంటో ఆ న్యాయం? ఆ జీవన అనగానే మనుషులు కొన్నిసార్లు మూర్ఖత్వంగా ఆలోచిస్తారు, మరి కొన్నిసార్లు మానవత్వంగా ఆలోచిస్తారు. ఏమి ఆశించకుండా చేసిన సాయానికి ఖరీదు కట్టడం దాన్ని మూర్ఖత్వం అంటారు. తనను దేశించిన వాళ్ళని కూడా ప్రేమించడం మానవత్వం అని అనగానే ఇక సునంద జీవన చెప్పింది కరెక్టే అండి. మీ దృష్టిలో నేను ఒక మూర్ఖురాలిని, ఆనంది ఒక మానవతివాది. అంతేలేండి, ఎంతైనా మీ కూతురు పెళ్లి తను చేసింది కదా, అలానే మీరు వెనుకేసుకుని వస్తారు అని అనగానే ఇక ఆదిత్య అమ్మా ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని చెప్పి అనగానే చైతన్య అవసరమే మై డియర్ అన్నయ్య గారు, కొన్నిసార్లు ఓపెన్ గా మాట్లాడుకోవడానికి అహంకారాలు అడ్డొస్తాయి అనగానే ఇక సునంద నువ్వు నిజాయితీగా ఉంటే తప్పు జరిగినప్పుడు మంచి పదే బాడేంటో నీకు తెలిసేదిరా అని చెప్పగానే చైతన్య అలానే చూస్తూ నీ స్వార్థం కోసం నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోయావు, ఇప్పుడు నాన్నని అంటున్నావా? అవును, నేను ఇంట్లో నుంచి బయటికి పోయి తప్పు చేశాను. మరి నువ్వు వదినని ఇంట్లో నుంచి బయటికి పంపించి తప్పు చేశానని ఒప్పుకుంటావా అని అనగానే ఇక సునంద చొక్కి చూస్తూ ఉంటుంది. అంత ధైర్యం మీలో ఉందా అని చెప్పి అనగానే ఇక కోపంగా ఆదిత్య చైతన్య ఇంకొక మాట నువ్వు అమ్మని అన్నావంటే నేను ఎప్పుడు నీ మీద చేయి చేసుకోలేదు, అలా చేసుకునే వరకు తీసుకురావద్దు అని చెప్పగానే ఇక చైతన్య ఒకప్పుడు నేను నిజాలు మాట్లాడితేనే ఇలా వెలివేశారు, ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుతుంటే ఇలా చేస్తున్నారు అని చెప్పగానే ఇక శశికాంత్ చైతన్య నువ్వు లోపలికి వెళ్ళు అనగానే సరే డాడ్, నేను లోపలికి వెళ్తాను, వెళ్ళే ముందు ఒక మాట చెప్పేసి వెళ్తాను. క్షమించే గుణం ఉన్నవాళ్ళే మంచి మనుషులు అవుతారు అని మీరే నాకు చెప్పారు, ఇందులో మంచి మనుషులు ఎవరున్నారు అని చెప్పి అంటుంటే ఇక అందరూ అలానే చూస్తుంటారు. ఇక చైతన్య జీవన వైపు చూస్తూ తన తమ్ముడి ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిగింది, పెళ్లి జరిపించింది వదిన, కానీ ఆ దృష్టితో చూస్తే జీవన వదినని క్షమించాలి, కానీ జీవన వదినని క్షమించిందా? ఆ దృష్టితో చూసిన జీవన్ని ఏమనాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సునంద దగ్గరికి వచ్చి సునందతో ఆరిపోతున్న దీపాన్ని తన చేతులతో ఇంటిని వెలిగించింది కోడలు. తప్పు చేసింది ఓకే, నమ్మడం ఓకే, కానీ అత్తగారు తన కోడల్ని క్షమించాలి కదా, మరి క్షమించిందా అని చెప్పి అనగానే ఇక సునందాలని చూస్తూ ఉంటుంది. ఇక చైతన్య ఆదిత్యతో ఆశను వదిలేసుకున్న జీవితానికి తను ఒక ఊపిరి పోసింది, కానీ తను తప్పు చేసింది అంటే అది నమ్మిన భర్త తన భార్యని క్షమించాడా? క్షమించలేడు అంటే ఒక భర్త ఏ లిస్టులో ఉన్నాడో మీరే చెప్పాలి అని చెప్పి అనగానే ఇక ఆదిత్య చైతన్య వైపు అలానే చూస్తుంటాడు. క్షమించేవాడే మనిషి అయితే ఇంట్లో మనుషులు ఎంతమంది ఉన్నారు చెప్పండి అని అనగానే ఇక ఆదిత్య ఏ చైతన్య నేను అమ్మని బాధపట్టే విషయం మాట్లాడకూడదని చెప్పాను కదా, అది కాదన్నయ్య అంటుంటే రే నువ్వు లోపలికి వెళ్ళు అని శశికాంత్ అనగానే అది కాదు డాడ్, ముందు నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక చైతన్య ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మ జీవన నువ్వు కూడా లోపలికి వెళ్ళు అని శశికాంత్ అనగానే జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శశికాంత్ సునందతో సునంద వాడి మాటలు ఏం పట్టించుకోదు, వాడు అలానే మాట్లాడుతూ ఉంటాడు, ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారని చెప్పి వాడు నన్ను అడుగుతున్నాడు, అసలు నేను మనిషినైతే కదా అని చెప్పి అనగానే ఇక ఆదిత్య నాన్న అనగానే అవునురా, నన్ను నేను క్షమించుకోలేని స్థితిలో ఉన్నాను, మరి నేను వేరొకరి గురించి ఎలా మాట్లాడతాను? ఒకవేళ నేను ఎవరినైనా నిర్మించాలి అనుకుంటే ఆ మనిషి నేను చూసుకుని అద్దంలోనే ఉంటాడు అని చెప్పి ఇక శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక సునంద ఆదిత్య ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఆదిత్య సునందతో మనం గుడికి వెళ్లకుండా ఉండాల్సింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నేను నా గురించి కాదురా నీ గురించి ఆలోచిస్తున్నాను, వీలైనంత తొందరగా ఈ సమస్యకి ఒక పరిష్కారం చూడాలి అని చెప్పి ఇక సునంద అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ ఇందుమతి అలీకే జీవన ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటుంటారు. అసలు ఏం జరుగుతుంది? ఆ కుట్టి పూజ చేయడం ఏంటి, పూజ చేస్తున్న కుట్టి దగ్గరికి పూడికి అందరూ రావడం ఏంటి, అనుకోకుండా అతని భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి,
అమ్మో, ఆ కుట్టి చాలా పవర్ఫుల్. ఆ కుట్టి చేసిన పూజల వల్లే ఆదిత్య మళ్ళీ కుట్టి కలుస్తారా ఏంటి అని చెప్పి అనగానే, ముందు మీరు ఆ కుట్టి భజన ఆపి వాళ్ళని ఆపడం ఎలాగో ఆలోచించండి అని అలీకే అంటుంటే, అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక జీవన్ అనగానే, ఏం ఆలోచిస్తున్నావు? అయినా కెనడా ప్లాన్ వేసి అంత పెద్ద ఘోరంగా నువ్వు కింద పడిపోయావు. ఆయన ప్రతిసారి ఏదో ఒక ప్లాన్ చేస్తావు, కానీ అది అట్టప్రప్పుగా ఫెయిల్ అవుతుంది అనగానే ఇక జీవన కోపంగా, అసలు నువ్వు నన్నంటావేంటి? నీకు బాధ్యత లేదా? ఆదిత్య నీకు దగ్గర కావాలని లేదా? నువ్వు కూడా ఏదో ఒకటి ఆలోచించాలి కదా. నా మీద పడి ఆధారపడడం కాదు, నువ్వు కూడా ఏదైనా ఒకటి ఆలోచించాలి. నువ్వు కూడా మంచి ప్లాన్ ఆలోచిస్తుంది కదా, దాన్ని అప్లై చేయడానికి మంచిగా ఉంటుంది. నాది మాస్టర్ ప్లాను. నేను ప్లాన్ వేస్తే ఏది జరగకుండా ఉండదు అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొడతావు కదా అని అలీకి అనగానే, ఏంటి నేను సెల్ఫ్ డబ్బా కొడతానా నిన్ను అని చెప్పి అనగానే, ఇక ఇందుమతి ఇదంతా చూసి, ఆపండి మీ ఇద్దరు గొడవ పడడం. మీరు వాదించుకోవడం మానేసి ఆ కుర్తిని ఎలా దెబ్బ కొట్టాలో అదే ఆలోచించండి. జీవన, ఆ కుర్తి ఉంటే ఇంట్లోనూ ఆఫీస్లోనూ నువ్వు మంచిగా ఉండలేవు. ఆ కుట్టి లేకుండా ఉంటేనే నువ్వు ఇంట్లోనూ ఆఫీస్లోనూ మహారాణివి. అలేఖ్య, నువ్వు ఆ కుట్టి లేకుండా ఉంటే నీకు ఆదిత్యకి మధ్యలో ఎవరు ఉండరు. నువ్వు సీనుతో తాళి కట్టించుకున్నావు, కానీ సీనుతో ఉండలేవు. అలా అని చెప్పి ఆదిత్యతో తాళి కట్టించుకొని తనతో ఉండలేవు. అదే నువ్వు ఇప్పుడు కుట్టిని అడ్డు తొలగించుకుంటే నీ ఆదిత్యకు నువ్వు దగ్గర అవుతావు, ఆ ఇంటికి పెద్ద కోడలు అవుతావు. ఇక మనసులో ఇందుమతి, మీ ఇద్దరి కంటే ఎక్కువ నాకే ఆ కుట్టి లేకుంటే లాభం ఉంటుంది, ఆ కుట్టి ఉంటే నాకే నష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. జరిగిందేదో జరుగుతుంది, కానీ ఇప్పుడు ముందు గురించి ఆలోచించండి. ఆ కుట్టి ఉంటే మనందరికీ సమస్యే. ఆ కుట్టి పీడని ఎలా విడుదల చేయాలని మీరు ఆలోచించండి. ఆ కుట్టిని ఎలా అడ్డు తప్పించాలా అని చెప్పి మీరు ఆలోచించండి. ఇదంతా విన్న జీవన ఇందుమతితో, గ్రాని నాకు ఒక భయంకరమైన ప్లాన్ వచ్చింది, దాన్ని అమలు చేస్తే ఆ కుట్టిని అష్టదిబ్బన చేసి దాన్ని నాశనం చేయొచ్చు అని చెప్పి అనగానే, ఏంటా ప్లాను? అదేంటో నేను చెప్పను, చేసి చూపిస్తాను అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. ఇక గుడిలో పూజారి గారు ఆనందితో, అమ్మ కుట్టి, నువ్వు నేల మీద భోజనం చేస్తే ఇంతటితో ఈ పూజ అయిపోతుంది, నీ మొక్కు నెరవేరుతుందమ్మా అని చెప్పి అంటుంటే, ఇక ఆనంది అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటుంది. బిడ్డ, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అయ్యాయి, రా బిడ్డ అని చెప్పి ఇక పద్మమ్మ అంటుంటే, ఇక ఆనంది నేల మీద అన్నం పెట్టుకొని భోజనం చేస్తుంటే, ఇక పూజారి గారు ఆనందితో, మొదటి ముద్ద అమ్మవారికి పెట్టాలి, తర్వాత 2 ముద్దలు ఇద్దరి ముత్తైదులకి పెట్టాలి అని చెప్పి అనగానే, ఇక ఆనంది అన్నాన్ని కలుపుతూ ఉంటుంది. ఇక అన్నాన్ని కలిపి ఆనంది అమ్మవారికి కళ్ళకి చూపిస్తూ అమ్మవారికి ముద్దలా పెడుతూ ఉంటుంది. ఇక మళ్ళీ 2వ ముద్దని కలిపి అటు ఇటు చూసి ఇక పద్మమ్మ చేతిలో పెడుతుంటే, ఇక ఆనందంగా పద్మమ్మ దేవుని మొక్కుతూ తింటూ ఉంటుంది. అవును, 3వ ముద్ద ఎవరికి పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే ఇక జ్యోతి అక్కడికి వస్తూ ఉంటుంది. 3వ ముద్ద నాకు పెట్టు కుట్టి అని చెప్పి ఇక చేయి చూపిస్తూ ఉంటుంది. ఇక ఆనంది ఆనందపడుతూ ఇద్దరి వైపులు అలానే చూస్తూ ఉంటుంది. ఈరోజు నన్ను ఇలా చూస్తుంటే కన్నీళ్లు నీ కంటిని వదిలిపోవాలనుకుంటాను అని జ్యోతి అనగానే, మీ ఇద్దరు నా పక్కన ఉంటే నాకు ఆనందమే కదా జ్యోతమ్మ. మీ ఇద్దరు నా కన్న తల్లి వంటి వాళ్ళే. వెంటనే ఆ ముద్దని జ్యోతికి ఇస్తూ ఉంటుంది. ఇక జ్యోతి దేవుడికి నమస్కరించి ముద్దని తింటూ ఉంటుంది. ఇక సీను, ఈ పొద్దు నువ్వు మీ ఇంటి వాళ్ళకి దూరంగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక పొద్దు నీ నిజాయితీని అర్థం చేసుకొని నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తారు అమ్మాడి అని చెప్పి అనగానే, ఇక ఆనంది ఆనందపడుతుంటుంది. మాట నిజం కావాలి సీను అని చెప్పి ఇక సింహాద్రి అంటూ ఉంటాడు. ఇక ఆనంది నేల మీద భోజనం చేస్తూ ఉంటుంది. ఇక సింహాద్రి బాధపడుతూ ఉంటే, ఏమైందయ్యా అని చెప్పి పద్మమ్మ అనగానే, మన బిడ్డ పెద్దింటి కోడలు, తలుసుకుంటే వెండి పళ్ళెంలో కాదు బంగారు పళ్ళెంలో కూడా అన్నం తినగలదు, కానీ ఇప్పుడు నేల మీద భోజనం చేస్తుంది. అది మొక్కయ్య గట్లని తినాలి అని చెప్పి అనగానే, నా మాట అది కాదే పద్దాలు, ఈ మొక్కులు ఎవరి కోసం అయితే మొక్కుతుందో గమనించి నా బిడ్డ కోసం సూచనిస్తలేడు. నా బిడ్డ ఎంత మంచిలో అర్థం చేసుకోవడం లేదు.
అని అంటుంటే ఎప్పుడు గిట్లనే ఉండదు కదయ్యా, ఏదో ఒక రోజు నిజం తెలియరా, నిజం తెలిసిన రోజు వాళ్ళు వెంటేసిన చేతులతోని నా బిడ్డను ఇంటికి తీసుకొని పోతారు. ఆ పొద్దు ఖచ్చితంగా వస్తుందయ్యా. అల్లుడు గారు చక్రాల కుర్చీలో ఉండి ఎంత బాధపడ్డారు. అప్పుడు మన బిడ్డని అల్లుడు గారిని నేల మీద నిలబడేలా చేసింది. ఆ ముచ్చట యాదుంటే ఇప్పుడు సునందమ్మ మన బిడ్డని ఇక్కడ ఉండేది కాదు. అది యాది లేదు కాబట్టి మన బిడ్డ ఇక్కడ ఉంది అని చెప్పి అనగానే ఇక సుమతి అలానే బాధపడుతూ చూస్తూ ఉంటారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.